ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందించనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య తన సొంత నిధులు 2.5 లక్షలతో నిర్మించిన ప్రధాన ముఖద్వారం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సతీష్ అందించిన 80,000 రూపాయలతో ఏర్పాటు చేసిన మినీ ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ముందుగా ఒంగోలు మండలంలో దూర ప్రాంతాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకునే విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందిస్తామని తెలిపారు. తదుపరి మిగిలిన ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉండేలా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని కూడా పెడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఊరు పరిశుభ్రంగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్వచ్ఛ ఒంగోల్ స్వచ్ఛ గ్రామం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, ఉలిచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య, గ్రామ సర్పంచ్ మురళి, లింగంగుంట సొసైటీ చైర్మన్ నలమోతు బాలగంగాధర్, ప్రముఖ కంటి వైద్యులు చుంచు చలమయ్య, కరవది పిఎస్ఏఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఒంగోలు మండల అభివృద్ధి అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దూరం బండి లాంగ్ షాట్ సార్ కొద్దిగా ఇట్లా కొద్దిగా వైడ్ నుంచి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు శాస్త్రి గారిని వేదిక మీద అప్పుడు ఫౌండర్ గ్రామ పంచాయతీ నుంచి వారిని ఎన్ఆర్ఐ గారు శ్రీ వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి 2 కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సభాధ్యక్షులు పెద్దలు శాస్త్రి గారు, అదేవిధంగా మండవ మురళి గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ చలమయ్య గారు, పిఎస్సి చైర్మన్ ముప్పవరపు శ్రీనివాసరావు గారు, ఎంపీడీఓ రాజశేఖర్ గారు, ఎంఈఓ కిషోర్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు సింగయ్య గారు, సర్పంచ్ మురళి గారు,
హెచ్ఎం కోటేశ్వరరావు గారు, సర్దార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా మనకి పక్క గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకి, అదేవిధంగా పెద్దలకి, అదేవిధంగా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఉనిసి గ్రామంలో ఈ 18 నెలలు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా మనం చేయగలిగాం. ఈరోజు వచ్చిన తర్వాత ఉండే దాంట్లో పరిస్థితుల్లో ఏ అయితే సమస్యలు ఇదివరకు ఉన్నాయో ఒకటి మనం చేసుకుంటా ఊరు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకించి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉనికిలో ముఖదారం దగ్గర 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన సుశాశ్రీ గారు ఆయన సొంత నిధులతోటి ఈరోజు ఈ గేటు పెట్టడం చాలా సంతోషం. వాళ్ళకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా సూర్య దివ్యాంగులు ట్రస్ట్ ద్వారా చల్లా సత్య సతీష్ ఎన్ఆర్ఐ వాళ్ళు 80,000 తోటి ఈరోజు మనకి ప్యూరిఫై ఆర్ఓ ప్లాంట్ని కూడా వాళ్ళు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లలకు కూడా మనకు కావాల్సిన క్వాలిటీ ఫెసిలిటీస్ కూడా మనకు అన్నీ ఒక్కోటి మనం చేకూరుస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే దాని ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. మన లోకేష్ గారు దానికి మంత్రి గారు అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి యూనిఫామ్ కూడా చూడండి, యూనిఫామ్ కానీ, బెల్ట్ కానీ, షూస్ కానీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు కూడా ప్రైవేట్ దాని మీదుగా మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే రీతిలో జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ అన్నీ కూడా మనకి ఇంకా బాగా చేయాలి, పిల్లలు బాగా చదవాలి. పేద పిల్లలకి మధ్యాహ్నం భోజనం కానించి అన్నీ ఇంటికానించి వాళ్ళు పంపిస్తే చాలా పేరెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. దానికి సంబంధించిన ఈ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా ఏదైతే ప్లే గ్రౌండ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ టాయిలెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లేని వాటిని అన్నిటి కూడా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తొందరలోనే సైకిల్స్ కూడా పిల్లల దూరాన్ని నుంచి వచ్చేవాళ్ళు, లోకల్ వాళ్ళకి మన వాళ్ళ పిల్లలు దాకా ఊపుతున్నారు. అంటే దగ్గర ఉండే వాళ్ళే కాకుండా పొరుగు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఫిల్టర్ చేసి సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. దాన్ని కూడా ముందు త్రావకుండా ముఖ్యమంత్రి పాలించి మొదలు పెడతా ఉన్నాం. పెట్టి మ్యాక్సిమము వీలైనంత వరకు ఎంతమందికి అవకాశం ఉంటుందో అంతమందికి సైకిల్స్ కూడా ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనకి రావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి ఊరు కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు మంచి ఆలోచనతో సౌకర్యాలుగా ఉండేటట్టుగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మొన్నే ఈరోజు పండగ సందర్భంగా రేపు ఏదైతే సంక్రాంతి పండగ ఉందో మన డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా పెట్టాం. మీటింగ్ పెట్టి ప్రతి ఊరు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్రతి ఎక్కడ కూడా కాలువలు కానీ, బ్లీచింగ్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా మొత్తం రోడ్స్తో సహా ప్రతి రోడ్డు క్లీన్ చేసి అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈ 5 రోజుల్లో మన మండలంలో కూడా అన్ని ఊళ్ళల్లో కూడా పనులు మొదలవుతాయి. కాబట్టి ప్రతి ఊరికి 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. దానికోసం అని చెప్పి మన నాయకులు కూడా అందరూ కూడా మీరు దగ్గరుండి ఈ 4 రోజులు మన ఊరు జాగ్రత్త చేసుకోవాలని చెప్పి కూడా మనం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన ఇల్లు క్లీన్ చేసుకుంటాం, ఇల్లుతో పాటు మన బజార్లు, మన ఊరు, మన ప్రాంతం అంతా కూడా బాగుంది అంటే అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక సుశాశ్రీ గారు చెప్పారు, పోయినసారి రైతులు కూడా ఏదైతే ల్యాండ్ సర్వేలో అన్నీ కూడా తప్పులు రాశారు, ల్యాండ్ కరెక్ట్గా లేదని చెప్పేసి దాన్ని కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి మన ముఖ్యులను కూడా తీసుకొని పోయి కూర్చొని దాని రీసర్వే అవసరమైతే సర్వేలు కూడా ఎక్కువ మందిని పెట్టి సర్వే మనకి ల్యాండ్ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా
ఎవరికి ఎలా ఉందో దాన్ని కరెక్ట్గా చేసి కొత్త పాస్బుక్లు కూడా కరెక్ట్ చేసిన పాస్బుక్లే మళ్ళీ మీ అందరికి కూడా ఇచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఊర్లో కూడా పాస్బుక్లు ఇస్తున్నాం. అది వరకు ఈ రోజు వచ్చే పాస్బుక్లు కూడా డిజిటల్ పెట్టి ఇస్తున్నారు. మనం ఎక్కడ కూడా ఇదివరకు ఇలాగా మనం ఈసీలు అప్లై చేసుకోవడం లేకుండా బార్కోడ్ తోటి ఈరోజు పాస్బుక్లు వస్తున్నాయి. మన సెల్ ఫోన్లో బార్కోడ్లో చూసుకొని ఎవరి పేరు మీద ఉంది, మన ఎకరాలు మన పేరు మీద ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవటానికి కూడా వీలుగా ఉండేటట్టుగా బార్కోడ్ తోటి ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉండే ప్రభుత్వం అతను ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో అతను బొమ్మ వేసుకొని పాస్బుక్లని ఆయన బొమ్మతోటి ఆయన చేసుకొని అనేక రకాలుగా ఈరోజు ప్రజలను ఇబ్బందులు పెట్టి అన్ని తప్పులతోటి పోయినసారి పాస్బుక్లు కూడా ఇచ్చారు. అలాంటిది లేకుండా ఈరోజు మన రాజముద్రతోటి ఈరోజు కొత్త పాస్బుక్లు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మనం కష్టం చేసి మన ఇంట్లో వాళ్ళు నాన్నోళ్ళు తాతలు ఇచ్చిన పొలాలని ఈరోజు ఆయన బొమ్మ వేసుకొని ఆయన పాస్బుక్ లాగా అదేవిధంగా అది రేపు బ్యాంకుల్లో పెట్టి ఏదో చేస్తానని కూడా ఆ రోజుల్లో ఆయన చెప్పాడు. కాబట్టి ఆ రోజుండే మన ప్రీతం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం రాగానే పాస్బుక్లన్నీ కూడా రాజముద్రతోటి బార్కోడ్ తోటి ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని అన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఊర్లో కూడా ఇస్తున్నారు. అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు తీసుకోవాలండి. తీసుకోకుండా ఉంటే దాన్ని కరెక్షన్ చేసి మళ్ళా కూడా కొత్త పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతాం. మన ఊర్లో ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయి అన్నారు. ఆ మిస్టేక్స్ని కూడా స్పెషల్గా ఒక 2-3 సర్వేలను కూడా పెట్టి దాన్ని కూడా కరెక్షన్ చేసి మళ్ళా కూడా మీకు అందరూ కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్నీ చాలా చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని విధాలుగా కూడా ఏదైతే మనం చెప్పిన సూపర్ 6 కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం పెట్టిన పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా అందరికీ వచ్చే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కువసేపు ఉండేవాడిని. విజయవాడ మళ్ళీ 12 గంటలకు మీటింగ్ ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్తున్నా. మళ్ళా రేపు పాస్బుక్లు కరెక్షన్ చేసి ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రోగ్రాంలో మనం కలుసుకున్న ఊరి సమస్యలు కూడా ఏదైనా ఉంటే మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ పూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఉన్నత పాఠశాల గ్రామ పెద్దలు అందరం కలిసి అందరి సహకారంతో 2005లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వివిధ దశల్లో యుద్ధ ప్రాతిపదిక మీద తరగతి గదుల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు సమకూర్చడం కావచ్చు, అదేవిధంగా అవసరమైనటువంటి అన్ని వస్తువులు సమకూర్చడంలో బాగా కృషి చేశాం. అన్నిటికంటే ముందు ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు కావడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మనందరికీ పెద్ద ఆయన గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేసి అంతేకాకుండా వివిధ హోదాల్లో పనిచేసి ఎన్నో ధర్మ కార్యాలు అదేవిధంగా విద్యా సంస్థలకు పూరి విరాళాలు ఇచ్చి మనందరి మన్ననలు పొందినటువంటి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారిని, మన శాసనసభ్యుల యొక్క తాతగారు, వారిని స్మరించుకోవడం ఈ సందర్భంగా సముచితం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో హై స్కూలు రావాలంటే మండల పరిషత్ పాఠశాల లేదు. అందువలన ఒక జన్మభూమి కార్యక్రమంలో వారు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటే ప్రాథమిక పాఠశాల లేదు. ప్రాథమిక పాఠశాల కనుక ఏర్పాటు చేసినట్టయితే దాన్ని మేము ఉన్నతీకరించుకొని ఉన్నత పాఠశాలగా మార్చుకుందామని చెప్పి కోరినప్పుడు వారు వెంటనే విద్యాశాఖ అధికారులకు ఆదేశించి ప్రాథమిక పాఠశాలని ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి కృషి చేసి ఏర్పాటు చేయించారు. ఆ పునాది
పడింది కాబట్టి ఆ తర్వాత 2005లో ఇది ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యి ఈరోజు ఈ స్థితిలో ఉంది. అందుకు వారిని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఎన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఈ ప్రధాన ముఖద్వారం నిర్మించాలని చెప్పి మా అభివృద్ధి కమిటీ తరఫున చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అది ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ అభివృద్ధి కమిటీ తరఫున మేమే నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా నేను నా సొంత నిధులు సుమారు 2,60,000తో ఆ యొక్క ద్వారా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంటికి సౌకర్యం కల్పించాలని చెప్పి ఉపాధ్యాయులు పెద్దలందరూ కోరినప్పుడు మన సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ వారి ట్రస్ట్ నుంచి ఇది ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారు సుమారుగా ₹1,00,000 పైగా దానికి ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. వారికి ఈ సందర్భంగా మురళీకృష్ణ గారికి, అలాగే సర్దార్ గారికి, ఆ విరాళం ఇచ్చినటువంటి సతీష్ గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున, అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.